అది గవర్నమెంట్ భూమి అయితే నిరూపించు, నేను రేవంత్ రెడ్డి గారికి రాస్తాను అప్పయ్యవుతాను అన్నాడు. మరి ఇంకేంటి నిరూపించే దమ్ము రిపోర్టర్ కి ఉండాలి, గవర్నమెంట్ కి ఉండాలి, విమర్శించే అందరికీ ఉండాలి దమ్ము. మరి ఇప్పుడు ఆయన చెరువులో కొన్నాడు అంటాడు, ఆ చెరువు పూర్తి చేసి కూడా ఉన్నాయంట. గుళ్ళు ఉంటాయి, గోపురాలు గుళ్ళు ఉంటాయి, గుడి పక్కన స్థలం కొనుక్కుంటారు కదా ఎవరైనా. గుళ్ళు కూడా కబ్జా చేసినట్టు చెబుతున్నాడు సార్. గుళ్ళు కబ్జా చేసే వాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. గుళ్ళో లింగాన్ని మింగిన వాళ్ళు ఒక లాస్ట్ ఇయర్ గత 15 ఏళ్ళుగా మనం చూసాం కదా. ఇప్పుడు ఆయనకి మోసం చేసి అమ్మారేమో అనేది ఒక పాయింట్ అండి. పవన్ కళ్యాణ్ నిరూపించుకోవడం ఏంది? ఆరోపించిన వాళ్లే నిరూపించాలి. నేరం ఆరోపించిన వాళ్లే నిరూపించాలి. నేను నీ మీద ఆరోపిస్తే నువ్వు నిరూపించుకుంటా కూర్చుంటావా? అదే కట్టుబడి ఉంది. గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని దాన్ని నిరూపించాలి. నిన్న వెళ్ళమని 14 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా ఏమయ్యారు? నిద్రపోయారా అందరూ? ఇప్పుడే నిద్ర లేచి ఆవులు ఇస్తున్నారా? ఎలా తెలుసుద్ది? ఎన్ని మోసాలు! ఒక్కొక్క స్థలం 3కి 4కి అమ్మిన చిట్టా ఉంది 20 ఏళ్ల క్రితం. ఇంకా ఈ 10 ఏళ్ల నుంచి కొంచెం బెటర్ కదా. 2000 సంవత్సరం, 1995, 97, 1998, 2000 సంవత్సరం ప్రాంతంలో ఒక ల్యాండ్ ని ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, 4కి అమ్మిన సందర్భాలు ఉన్నాయి. 4వ వాడు వస్తే మొదటివాడు వచ్చి ఇది నాది అంటున్నాడు. ఇంకా దాన్ని ఏదో కొంచెం కంప్యూటరైజ్ చేసి జాగ్రత్త చేసి పకడ్బందీ చేయబట్టి ఈ 5-6 ఏళ్ల నుంచి కొద్దిగా తగ్గింది. ఆయన చెరువుని మూసేసి అమ్మేస్తే ఆయన మామూలు ల్యాండ్ అనుకుని కొని ఉండొచ్చేమో, అది కూడా తెలియదు కదా. ఇవన్నీ ఇప్పుడు వస్తాయి బయటికి. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులందరూ ఇప్పుడు నిద్రలేచి ఆవులించి చిటికలేసుకొని అసలు ఇదేం జరిగిందో చూద్దామని బయలుదేరితే ఇప్పుడు తెలుసుద్ది. అది చెరువుని పూడ్చి అమ్మారా, గుడి మాన్యం అమ్మారా, ఏమమ్మారా అని తెలుసుద్ది. ఆయన సవాల్ చేశాడు కదా, ఇది కనుక అయితే నేను రేవంత్ రెడ్డి గారికి రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను, ఇంకా కావాలంటే ఇంకో 4-5 ఎకరాలు కూడా రాసిస్తాను అంటున్నాడు. మరి చూడండి, వెయిట్ చేయండి, మీరు నిరూపించాలి. హైదరాబాద్కి రానివ్వకపోవడానికి ఎవరు సొంతం? అది నేను ఇక్కడ యూసఫ్ కూడా ఎవరు రావడానికి లేదు, ఇది నా ఏరియా అనొచ్చా? అమీర్పేట ఎవరు రావడానికి లేదు, ఇది నా ఏరియా అనొచ్చా? జర్నలిస్టులకి కొంతమంది